everyone, I'm Dr. Vaijayanti, Director and Fertility Specialist at Mother to Be Fertility and Head of Department and Consultant Fertility Specialist at KIMS Fertility Center, Secunderabad. ఓకే, ఇవాళ ఈ వీడియోలో మనం వాట్ ఈస్ పీసీఓఎస్ అనేది చూద్దాము. సో ఇప్పుడు పీసీఓఎస్ అనేది పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటాము. దీన్ని పీసీఓడి అని కూడా అంటారు. పాలిసిస్టిక్ ఒవేరియన్ డిజీజ్ అంటారు దీన్ని. సో ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిజీజ్ అనేది చాలా కామన్గా మనం స్త్రీలో చూస్తుంటాము. 1 in 5 స్త్రీలో ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అనేది కామన్గా చూస్తుంటాం అనమాట. ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అనేది ఉంది మనకి అనేది స్త్రీలకు ఎట్లా తెలుస్తుంది అంటే దీనికి కొంచెం సిమ్టమ్స్ ఉందన్నమాట. దీనికి గుర్తుంచడానికి ఫస్ట్ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుందన్నమాట. నార్మల్గా సైకిల్స్ అనేది 28 to 30 days, మ్యాక్సిమం 35 days రెగ్యులర్గా వచ్చే వారికి ఈ ఓవ్యులేషన్ అనేది రెగ్యులర్గా జరుగుతుంటుంది. కానీ ఈ పీసీఓఎస్ ఉండే స్త్రీలకి ఏంటంటే పీరియడ్స్ అనేది రెగ్యులర్గా ఉండదు. అంటే 35 days దాటి వస్తుంది, 40 days, 45 days. కొన్ని స్త్రీలు ఏంటో 2 monthsకి ఒకసారి వస్తుంది. ఇంకా కొంత స్త్రీలకి మనం ట్యాబ్లెట్స్ ఇవ్వకుండా పీరియడ్స్ అనేది రాదు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఒక కామన్ సిమ్టమ్ అనమాట ఈ పాలిసిస్టిక్ ఒవేరియస్ పీసీఓఎస్ ఉండేవారికి. రెండో కామన్ సిమ్టమ్ ఏంటంటే మనం ఫేషియల్ హెయిర్ అంటాం, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అంటే ఫేస్లో అప్పర్ లిప్లో కానీ చిన్లో కానీ హెయిర్ అనేది వస్తుందన్నమాట ఈ స్త్రీలకి కొంచెం ఎక్కువ పీసీఓఎస్ ఉండేవారికి. ఎందుకంటే పీసీఓఎస్ ఉండేవారికి ఈ మేల్ హార్మోన్ టెస్టోస్టెరోన్ అనేది ఉంటుంది. ఇది కొంచెం హయ్యర్ వాల్యూ హయ్యర్గా ఉంటుంది అనమాట. అందు గురించి ఈ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది చూస్తుంటాము. మూడో కామన్గా ఉండే సిమ్టమ్ పీసీఓఎస్ ఉండేవారికి ఏంటంటే యాక్నీ అంటాం. ఈ యాక్నీ అనేది చాలా ఎక్కువ చూస్తుంటాం పీసీఓఎస్ ఉండే స్త్రీలకి. నాలుగో కామన్ సిమ్టమ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ రావటం అనేది ఈ పీసీఓఎస్ ఉండే స్త్రీలకి కొంచెం ఛాలెంజింగ్ ఉంటుందన్నమాట. అంటే ఈ పీసీఓఎస్ ఉండేవారికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కాబట్టి ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఎగ్ పెరిగి రిలీజ్ అనేది అఫెక్ట్ అవుతుందన్నమాట. ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే దాంట్లో ప్రాబ్లం ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీ అనేది కొంచెం రావటం ఛాలెంజింగ్ ఉంటుందన్నమాట. సో ఇదన్నీ కొన్ని గుర్తులు అనమాట పీసీఓఎస్ మీకు ఉండొచ్చు అనే దానికి. సో మీకు ఏ సిమ్టమ్ అన్నా ఉన్నట్టయితే మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని సంప్రదిస్తే దే విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ గెట్ ప్రెగ్నెంట్. ఇంకోటి ఏంటంటే ఈ పీసీఓఎస్ ఎందుకు వస్తుంది అనేది కూడా చాలా కామన్గా అడుగుతుంటారు. ఈ పీసీఓఎస్ అనేది ఏంటంటే జెనెటిక్ పరంగా అంటే కొన్ని స్త్రీలో వాళ్ళ తల్లికి వాళ్ళ సిస్టర్లకు కూడా ఈ పీసీఓఎస్ అనే ప్రాబ్లం ఎక్కువ చూస్తుంటాము. అదే కాకుండా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే ఇప్పుడు ఈ ఒక ఫ్యామిలీలో అందరూ ఒక సిమిలర్ డైట్ అట్లాంటి తింటారు, అంటే ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా ఈ పీసీఓఎస్ అనేది డెవలప్ అవుతుంది. చాలా స్త్రీలు అంటే 2 out of 3 people ఈ పీసీఓఎస్ ఉండేవారికి ఓవర్ వెయిట్ ఉంటారనమాట. సో అది కూడా చాలా కామన్గా మనం ఈ పీసీఓఎస్ ఉమెన్లో చూస్తుంటాము. ఇదన్నీ కొన్ని కారణాలు. సో ఇప్పుడు మీకు పీసీఓఎస్ మీకు కనుక ఉన్నట్టు ఉండే సిమ్టమ్స్ ఉన్నట్టయితే మీరు కనుక డాక్టర్ని, గైనకాలజిస్ట్ని కానీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ మీ ప్రాబ్లమ్స్ బట్టి సంప్రదిస్తే అక్కడ మన టెస్ట్లు చేసి మీకు ఆ ప్రాబ్లం ఉందా నిర్ధారించి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది చెప్తుంటాం అన్నమాట. థ్యాంక్ యూ.